హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చక్కెర పొంగల్ చేసి చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్ రైస్, ఒక 1/4 కప్ మూంగ్ దాల్. ఈ రెండింటిని క్లీన్ చేసుకొని బాగా 2 కప్స్ ఆఫ్ వాటర్తో కుక్ చేసుకోవాలి. ఇది ఒక పక్క కుక్ చేస్తుండగా మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. బెల్లం పాకానికి 1/2 కప్ చక్కెరని తీసుకొని దాంట్లోకి ఒక 1/4 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మెల్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యాక అది క్లీన్గా ఉండదు కాబట్టి పూర్తిగా వడగట్టు వేసుకొని దాంట్లో ఉన్న వేస్ట్ అంతా ఇచ్చేసేసి అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని మళ్ళా బెల్లం నీళ్ళని దాంట్లో పోసుకొని ఇంకా కుక్ చేసుకోవాలి. మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కుక్ చేసుకొని దాంట్లో దంచిన ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీ ఇది వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్కి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రైస్ దాన్ని బెల్లం పాకంలో వేసేసుకొని నీట్గా కలిపేసుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు వేయించుకొని చక్కెర పొంగల్ చేసుకున్న దాంట్లో వేసుకున్నామంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు చక్కెర పొంగల్ని. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చక్కెర పొంగల్ని. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ వీడియోస్. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.